నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు గొడవ పడడం, విడిపోవడం, పిల్లలు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచాలి ఏంటి అని అసలు భార్యాభర్తలు విడిపోవడానికి ఎందుకమ్మా, ఏం రీజన్స్ ఉన్నాయని విడిపోతున్నారు? వాళ్ళు ఎందుకు కలవట్లేదు? ఒకప్పుడు అన్నీ కలిసాయి, జాతకాలు కలిసాయి, అభిరుచులు కలిసాయి అని పెళ్లి చేసుకున్నవారు పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే కావచ్చు, కొన్ని నెలలకే కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే నెలలకే విడిపోతున్నారమ్మా. అసలు ఎందుకు విడిపోతున్నారమ్మా? దేనికంటారు? ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మా కాలంలో ఉన్న కట్టుబాట్లు, విలువలు ఇప్పుడు వాళ్ళకి లేకపోవడం వల్ల సూటి అయినటువంటి ఆన్సర్ ఇది. ఏమి ఎందుకు అలాగా అలా అంటమేమిటి మీరు అని నా మీద కొట్లాడతారా? కొట్లాడండి, ఏం పర్వాలా. మెయిన్ ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, మా కాలంలో ఎలా ఉండేదంటే మొగుడు చెబితే వినేవాళ్ళం. ఇప్పుడు మొగుడు చెబితే ఎవడు విండు. ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, ఆడ మగ సమానం, బరాబరు, అంతే, తగ్గేది మాత్రం లేదు. ఈ సినిమా డైలాగు అందరి నోట్లోంచి కూడా వస్తుంది. అయితే ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది చాలా రకాలుగా భార్యాభర్తల మధ్య అవగాహన ఎందుకు ఉండట్లేదు? ఆకాశం అంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి చక్కగా పెళ్లి చేస్తారు. లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, శచి ఇంద్రాభ్యో నమః, సీతారామాభ్యో నమః అని, అరుంధతి వశిష్ఠాభ్యో నమః. ఈ విధంగా అమ్మలు అయ్యలు అందరూ కూడా సప్త ఋషి మండలాన్ని, ఆ తర్వాత ప్రవర్ల ద్వారా మన వంశాన్ని, వంశాభివృద్ధిని, పితృదేవతల్ని, తర్వాత షట్ చక్రవర్తుల్ని అందరినీ పిలుస్తాం పెళ్ళికి మంత్రధ్వని ద్వారా. ఎంత పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు ఒక నెల్లాళ్ళు కూడా కాపురం చేయకుండా, నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదు, కూరలో ఉప్పు ఎక్కువ వేసింది నాకు నచ్చలా, అన్నీ ఆర్డర్లే పెడుతుంది నాకు నచ్చలా, ఏవో మెసేజ్లు వస్తున్నాయి నాకు నచ్చలా, అభియోగాలు ఇవి, నాతో టైం స్పెండ్ చేయట్లేదు నాకు నచ్చలా, నాతో కాకుండా వేరే వాళ్ళతో చాట్ చేస్తున్నారు నాకు నచ్చలా. ఈ విధంగా ఇలా రకరకాల చాలా అంటే కొన్ని విషయాలు మనం ఏంటంటే కంప్లీట్గా చర్చించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే భార్యాభర్తల సంబంధం అనేది ఎంత చక్కనైంది అనేది వీళ్ళ పేరెంట్స్ని చూసి తెలుసుకోవట్లేదా అంటే తెలుసుకోవట్లేదు. అంటే అమ్మా నాన్న మనకు అన్నీ అమర్చి పెట్టేశారు చక్కగా. మనం చక్కగా బొడ్డోడునోడికి కూడా అంటే ఏమిటి, చిన్నపిల్లాడుగా ఉండి జస్ట్ అప్పుడే పాస్ అయ్యాడు, ₹1,00,000 జాబ్, ఇంకా వాడికి ఏంటి, నేను చాలా గొప్ప, గ్రేట్, అప్ప నీకు ₹1,00,000 జీతం వచ్చిందట్రా, నువ్వు చాలా గొప్పవాడివిరా, ఇదిగో ఒరే మీరందరూ చూసి నేర్చుకోండి అని మన వాళ్ళందరూ కూడా వీడిని పట్టుకెళ్ళి ఆకాశంలో పెడతారు. నేను ఇంత గొప్పవాడిని కాబట్టి ఈగోయిజం అనేది కూడా అలా పెరిగిపోయి, అప్పుడు ఆ వచ్చే అమ్మాయి కూడా, ఇప్పుడు 12 లక్షల ప్యాకేజీలో ఉంటే అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీ అమ్మాయిని చూసుకుంటారు. నాకేం తక్కువ, 1-2 ఎక్స్ట్రా ఉన్నాడు అంతే కదా, నీకు నేను, నాకు నువ్వు అనేది ఇద్దరి మధ్యన కూడా పెళ్లి కాకృతం బ్రహ్మాండంగా నిశ్చితార్థం దగ్గర నుంచి అమ్మ సెల్ ఫోన్ల ద్వారా బ్రహ్మాండంగా మాట్లాడేసుకుంటారు, చాటింగ్లు చేసేసుకుంటారు, ఉన్నవి లేనివి చెప్పుకుంటారు. దానివల్ల కూడా పెళ్ళికి ముందే పుట్టుకుమనేవి కూడా ఉన్నాయి. చెప్పేటప్పుడు వినేటప్పుడు తీయగా ఉంటాయి అవన్నీ కూడా, కానీ మనసులో నెగిటివ్ ఉప్పుగల్లు పడితే కడవడి కుండలో, పాల కుండలో ఎలా విరిగిపోతుందో అలా వీళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏం లేదు, నేను చాలా సోషల్గా ఉంటాను అంటాడు వీడు. అంటే నేను కూడా అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్, వీళ్ళు నాకు ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి చక్కగా సంచి దులుపుకొని విషయాలన్నీ చెప్పుకొని అలాగా అనేసి అప్పుడు కాసేపు నవ్వుకుంటారు. పెళ్ళయిన తర్వాత, పుస్తి ముడేడిన తర్వాత ఇది నాది అని అబ్బాయికి, వీడు నా వాడు, ఆ పిల్ల ఎవరో పక్క సీట్ అమ్మాయి అందంగా ఉందన్నాడు కదా చెప్తాం అని అమ్మాయి, ఇలా కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయి కూడా డైవర్స్ అయిపోతున్నాయి. నవ్వుతూ చెప్పుకున్న విషయాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. పెళ్ళిలో ఏదో విషయంలో, చిన్న విషయంలో ఏదో మాట వస్తుంది పెద్దవాళ్ళకి, అప్పుడు మీ అమ్మ అలా అని ఉండాల్సింది కాదు అని అబ్బాయి అంటాడు. మా వాళ్ళు ఏదో సర్దుకున్నారు అన్నాడు అనుకోండి, పోనీ అమ్మాయి ఊరుకోవచ్చు కదా, ఊరుకోదు. మీరు ఎందుకు సర్దుకోవాలి, ఏం తక్కువ చేసాం మేము,
నా వాళ్ళని మీ మేనమామ ఇలా అంటాడా అంటుంది. అంతే, నీ వాళ్ళు గొప్ప నా వాళ్ళు గొప్ప, దెబ్బలాట గొడవ గోల. అప్పుడు వీడి పెద్దవాళ్ళు కూడా చక్కగానే భుజం మీద కండువాలు వేసుకుని వచ్చి మరి వీళ్ళకి సర్ది చెప్పకుండా వీళ్ళు కూడా మాట మాట అనేసుకుంటారు. ఇది చిలికి చిలికి గాలివాన్ అయిపోతుంది. అలా కూడా ఉన్నాయి. అంటే తగవు అంటే ఎలా వస్తుందంటే పరస్పర విభేదం అనేది కలయిక వలన. అంటే ఒక వివాహం అనే వ్యవస్థలో కలయిక 2 కుటుంబాలు, ఇండివిజువల్ మనుషులు కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమిద్దరమే, మా కుటుంబమే. అంటే న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయాయి, నేను ఒప్పుకుంటాను దానికి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఉన్నారు, తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి. నువ్వు నీ తల్లిదండ్రులని ఎప్పుడైతే గౌరవిస్తావో అవతలి వాడు కూడా నీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు అనే కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోతున్నారు. మీ అమ్మలాగా మీ అమ్మలాగా, మీ అక్కిలాగా మీ చెల్లిలాగా. ఆటోమేటిక్గా ఈ కొట్లాటకి ఇంక వేరే ఏముందమ్మా? నువ్వు ఎన్ని ప్యాకేజీలు, ఎంత ప్యాకేజీలు, లక్షలు 50 లక్షల ప్యాకేజీలో ఉంటే ఏటి లాభం సంస్కారం లేనప్పుడు? అవన్నీ విడిచిపెట్టడం వల్ల, యుగోయిజాల వల్ల వైవాహిక జీవితం. నేను వండను, నాకు వంట రాదు, నేను ముందే చెప్పాను, అప్పుడు ఓకే అన్నావు, ఇప్పుడు నేను స్విగ్గీలోనో పుగ్వీలోనో నేను బుక్ చేస్తాను, చచ్చినట్టు నువ్వు తిను, నేను వంట చేయను, అంతే. దట్స్ ఆల్. ఈ మధ్యకాలంలో అమ్మ మెయింటెనెన్స్ కోసం కూడా కోర్టులకు వెళ్ళడం జరుగుతుందమ్మా. ఏంటమ్మా ఇది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అంటారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటేనమ్మా ఒకటి చెప్తాను. మనుషులు మళ్ళీ వాళ్ళ జీవన విధానానికి పిల్ల పాప వచ్చేస్తారు కదా. ఒక బిడ్డ వీళ్ళ అదృష్టం పండి దురదృష్టం నిండి ఒక బిడ్డ పుట్టేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ పిల్ల పాపల్ని పెంచడానికి గాను భరణం అడుగుతున్నారు. ఆ భరణం ఇవ్వడానికో అంటే ఇప్పుడైతే డైవర్స్ అనేది వెళ్ళిపోయిందో కాన్సెప్ట్, భరణం ఇవ్వడానికి అబ్బాయి ఒప్పుకోడు, విడాకులు ఇవ్వడానికి అమ్మాయి ఒప్పుకోదు. ఇద్దరు 5 ఏళ్ళో 10 ఏళ్ళో లాగుతారు. అప్పుడు ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ కలుస్తారు. లేదనుకో ఎందుకు వచ్చిందిలే అనుకుంటే కనుక వీడు భరణం ఇవ్వాల్సిందే, ఆ అమ్మాయి తీసుకుంటుంది, ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది, అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది. మరి అప్పుడు కూడా వీళ్ళు సర్దుబాటు చేసుకునే బ్రతకాలి. అంతగాని వైవాహిక జీవితం అంటేనే అరచేతిలో ఉన్నటువంటి విషయాన్ని ఇలా గుట్టుగా ఉంటే గుట్టుగా ఉంటుంది, ఇప్పేస్తే ఏం లేదు. అమ్మ మరి ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు అంటారా? కొంతమంది కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు? ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ విడివిడిగా ఉంటున్నారు. వీళ్ళది ఏంటంటే కనుక కొంచెం తగువులాట్లో ఉంది. అప్పుడు దాంపత్య పాశుపతం అని ఉంటుందమ్మా. అందుకని విడిచిపెట్టి దూరంగా ఉన్న వాళ్ళకి దాంపత్య పాశుపతం అనేది చేపిస్తూ ఉంటాము. అదేవిధంగా దేవ కళ్యాణాలు చూపిస్తాము. అదేవిధంగా వీళ్ళకి ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణమనో లేకపోతే శ్రీరామ అనేది రాయడం కానీ, శ్రీరామ జయరామ జయ జయ రామ సీతారామ అని అనుకోవడం కానీ, ఇలాంటివన్నీ దైవ రూపంగా దైవ బలంతో మనము ఇవన్నీ కూడా కొంతవరకు మనం నెగ్గుకు రావచ్చు. ఒక చిన్న స్వానుభవం చెప్తాను. ఏమిటంటే కనుక 10 సంవత్సరాల వయసులో హనుమాన్ చాలీసా నేను నేర్చుకుని ఇంకొక అమ్మాయి అన్నపూర్ణాన్ని నా ఫ్రెండు, ఇద్దరం కలిసి చదివేవాళ్ళం. పాపం వాళ్ళ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆవిడకి రాలేదు, ఎన్నాళ్ళ నుంచి ఒంటరిగా ఉండేది. హనుమాన్ చాలీసా చదవండి అమ్మా అని 41 రోజులు మా ఇద్దరి చేత చదివించుకుంది. వాళ్ళ ఆయన వచ్చేసాడు. అప్పుడు అనుకున్నాను నిజంగా దేవుడున్నాడు. ఆవిడ పళ్ళు తాంబూలం ఇచ్చి మాకు దండాలు 10 ఏళ్ళు లేవు, మాకు దండాలు పెట్టి కాళ్ళకి దండం పెడుతుంది ఆవిడ. మా ఆయన వచ్చేసాడమ్మా 41 రోజులు పూర్తయ్యా ఆంజనేయ స్వామి దయ వల్ల. అది మా గొప్ప కాదు, దేవుడు గొప్ప. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకి ఇంత మంచిగా భార్యాభర్తల కలయిక ఉంటుందమ్మా. అలాగే అమ్మ, అసలు భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏంటి, అలాగే వీరు కలిసి ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేయాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.